నా జీవితంలో చూసుండను. నేను థాయిలాండ్కి వెళ్తే అన్ని లైన్లు అన్ని టైగర్లు చూసాను అక్కడ. అది లగెత్రో అన్నట్టుంది నా పరిస్థితి. అలా మనం కొంచెం ఆర్టిస్ట్ కదా, అలా వాడు వీడియో అనగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసాను అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. పారాగ్లైడింగ్ ఒక్కళ్ళనే తీసుకెళ్తారు, అది వెయిట్ ఆపలేదు అనమాట. నేను వెళ్ళి భయ్యా నాతో పాటు ఎవరైనా వస్తే నేను వెళ్తా అన్నా. వాడు పర్సనాలిటీ చూసి నన్ను చూసి ఎవ్వరు రారమ్మా ఒక్కళ్ళే వెళ్ళాలి అని చెప్పాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హలో ఆల్, వెల్కమ్ టు మీ త్రిషతో. ముందుగా అందరికి చాలా చాలా థ్యాంక్స్. నా 1000 సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నా కంబ్యాక్ తర్వాత చెప్పాలంటే ఇది నా ఫస్ట్ స్టెప్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ 1000 పక్కన సున్నాలు ఉన్నాయి కదా, ఆ సున్నాలు అలా 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 పెరిగిపోవాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, మేము మా యానివర్సరీకి, మా ఫస్ట్ యానివర్సరీకి థాయిలాండ్ వెళ్ళామన్నమాట. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పుడు నేను వ్లాగ్ చేయలేదు. సో అప్పుడు తీసుకున్న వీడియోస్ అన్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అది మా ఫస్ట్ నాకు కానీ మా హస్బెండ్ కి కానీ. నాకైతే పెళ్లికి ముందు ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక్కడైనా వేయాలి, మా అక్క దగ్గరికి US కి వెళ్ళాలి అని చాలా కోరిక ఉండేది. అది అవ్వలేదు. మా ఆయన వచ్చాక మా ఆయన నాకు గిఫ్ట్ లాగా థాయిలాండ్ తీసుకెళ్లాడు మా ఫస్ట్ యానివర్సరీకి. సో తనకి కూడా అది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, నాకు కూడా అది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. మేమైతే ఇంకా థాయిలాండ్ అంటే మామూలుగానే ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మేము ఎలా ఎంజాయ్ చేసేసామో చూసేయండి. అలా పాస్పోర్ట్స్ తో ఫోటో దిగాలని ఎప్పుడో అనుకుంటే అలా ఇప్పటికి కుదిరిందనమాట. సో ఫైనల్లీ ఫ్లైట్లో ఉన్నాం, వెళ్ళిపోతున్నాము మేము థాయిలాండ్కి. ఎంత బాగుంది కదా, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అన్నట్టు వచ్చేసింది మా డెస్టినేషన్. ఫస్ట్ డే టైగర్ పార్క్ వెళ్ళాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ టైగర్స్ని చూస్తూ తింటుంటే ఉందండి. అక్కడ గ్లాస్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటనేది సెకండరీ అనమాట. అప్పుడు మనం దానికి బ్రేక్ఫాస్ట్ అవుతాము. అది లగెత్రో అన్నట్టుంది నా పరిస్థితి. అది వెనక్కి తిరగగానే అమ్మో భయం వేసింది. అది అలా నోరు తెరిస్తే నా తలకై దాని నోట్లో పడుతుంది, అంత ఉంది దాని ఫేస్. కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఫోటో దిగడం కోసం మాత్రం మళ్ళీ థాయిలాండ్కి వెళ్ళొచ్చు. అలా మనం కొంచెం ఆర్టిస్ట్ కదా, అలా వాడు వీడియో అనగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసాను అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మో ఆ టైగర్ పెద్ద టైగర్ ని పెట్టలేదు, ఒక కప్పుని పెట్టారు. అక్కడ ఏమైందంటే అసలు ఇంకా టైగర్ ముందు నుంచి మనం వెనక్కి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. కబ్బు విషయానికి వస్తే దాని ముందు అసలు మనిషి నించొద్దంట. ఎక్కడికైనా జంగిల్ కి రాజు లయన్ కదండి, అలాగే అది ఎక్కడైనా రాజు అన్నట్టు దాని ముందు నించకూడదంట. ఓన్లీ అక్కడ వాళ్ళ ట్రైనర్ మాత్రమే లయన్ ముందు ఉంది. మనం అసలు మనం కనిపించకూడదంట. చెప్పినట్టే నేను ఇందాక వీడియోలో దాని మొహం, అది మనల్ని చూడకుండా దాని మొహం వెనకాల మనం కూర్చోవాలన్నమాట. భయపడుతూ ఏదో ఫోటో దిగాను. బేసిక్గా వాళ్ళు కూడా దానికి భయపడుతున్నారు. అది మన లయన్ అంటే అలా ఉంటుంది. మరి కింద కూర్చొని ఫోటో దిగి అబ్బా ఏంటి సార్ ఇది, ఏమన్నా అది అటాక్ చేస్తే వెంటనే పరిగెట్టడానికి కూడా కంఫర్టబుల్గా లేదా సిచ్యువేషన్. సో ఆ రోజు నైట్ అయితే బీచ్ దగ్గరికి వాకింగ్కి వెళ్ళాము. ఇక్కడ అనుకోండి ఆటోలలో బండి మీద వెళ్ళిపోతాం కదా మంచిగా. మన ఇండియాలో అయితే అక్కడ టుక్లు ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం. అది ఒక 2 కిలోమీటర్లు నడుచుంటామండి, చచ్చాను నేనైతే. సో అలా చూస్తున్నారు కదా, పటాయా సినిమాలలో చూశాను చిన్నప్పటి నుంచి. ఎప్పుడు వెళ్తానా అనుకున్నాను. ఫైనల్లీ మా ఆయన తీసుకెళ్ళిపోయాడు నన్ను. అమేజింగ్ ఉండే. అలా ఆ పేరు చూసినప్పుడైతే ఆహా మస్తు అనిపించింది. అలా వాకింగ్ స్ట్రీట్లో వాకింగ్ చేసాము. వాకింగ్ స్ట్రీట్ గురించి నేను చెప్పనులేండి. సో డే 2 కోరల్ ఐలాండ్కి వెళ్ళిపోయాము. ఆ పటాయా అనే దాన్ని నేను దగ్గర నుంచి చూసి ఎక్సైట్ అయిపోయాను. బేసిక్గా నాకు వాటర్ అంటే చచ్చేంత భయం, నాకు ఫోబియా వాటర్ అనేది. ఇప్పుడు కొంచెం బెటర్ నేను స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత. ఆ కోరల్ ఐలాండ్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ పారాగ్లైడింగ్ చేయమంటున్నారు. నాకేమో నాకు అస్సలు ఇష్టం లేదు. దానికి నన్ను మా ఆయన ఎంత ప్రిపేర్ చేశాడంటే, ఒక బోట్లో ఒక 30 మెంబర్స్ అలా కోరల్ ఐలాండ్ లోపలికి తీసుకొని వెళ్తారనమాట. ఆ 30 మెంబర్స్ అందరూ వాళ్ళు వచ్చి ఇవి ఉంటాయి, ఆ పారాగ్లైడింగ్ ఉంటుంది, బనానా రైడ్ ఉంటుంది, ఆ రైడ్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నాకు వాడు ఏమన్నా వాగని, నేను అవేవి చెయ్యను అని. మా ఆయన ఇంత దూరం వచ్చాం చేయకపోతే ఎలా, ఇంత దూరం
ఆ బోట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పారాగ్లైడింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు వేరే చేస్తున్నారు. మా ఆయన నన్ను మోటివేట్ చేయడానికే సరిపోయింది ఆ గంట సేపు మోటివేట్ చేసి ఫైనల్లీ నేనైతే చెప్పాను నాకేమన్నా అవ్వాలి, మా మమ్మీ వాళ్ళకి నువ్వే ఆన్సర్ చేయాలి. వాడు సరిగ్గా ఆయనేమో ఇంతమంది వెళ్తున్నారు నీ ఒక్కదానికి ఎందుకు అవుతుంది అంటాడు. అది పక్కన పెడితే నేను వాడిని వెళ్ళి ఏం క్వశ్చన్ అడిగాను తెలుసా, వాడిని పైనుంచి కింది వరకు చూసి చాలా చండాలంగా నవ్వాడు. అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి నేను ఏమడిగానంటే పారాగ్లైడింగ్ ఒక్కళ్ళనే తీసుకెళ్తారు, అది వెయిట్ ఆపలేదు అన్నమాట. నేను వెళ్ళి భయ్యా నాతో పాటు ఎవరైనా వస్తే నేను వెళ్తా అన్నా. వాడు నా పర్సనాలిటీ చూసి నన్ను చూసి ఎవ్వరు రారమ్మా ఒక్కళ్ళే వెళ్ళాలి అని చెప్పాడు, ఎవ్వరు రారమ్మా ఒక్కళ్ళే వెళ్ళాలి అని చెప్పాడు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. ఎంత ఎంబారసింగ్ అనిపించింది అంటే వాడి ఎక్స్ప్రెషన్ చూసాక. ఫైనల్లీ ఏదైతే అదైంది, ఇంతమంది వెళ్తున్నారు నా ఒక్కదానికి ఏమవుతుంది, ఏం కాదు అని ఒక అడ్వెంచర్ నా లైఫ్ లోనే అదొక గొప్ప ఇదనమాట. మా ఇంట్లో వాళ్ళు దాన్ని షాక్ షేక్ అయ్యారు నన్ను చూసి, నేనేనా నీళ్లు కింద ఉంటే అలా వెళ్ళానా అని చెప్పేసి. సో మెల్లిమెల్లిగా నేను చాలా ధైర్యవంతులను అవుతున్నాను. అదిగోండి నన్ను తీసుకెళ్ళి ఎలా కట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. పైన హనుమాన్ చాలీస చదివేశాను, ఉన్న దేవుళ్ళందరినీ గుర్తు చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తు చేసుకున్నాను. బట్ అయిపోయే నిమిషంలో మాత్రం ఆ రైడ్ని ఎంజాయ్ చేశాను, అరే అప్పుడే అయిపోయిందా అని. ఎందుకంటే బోట్ వచ్చేసింది కదా, ఆ ప్లేస్ వచ్చింది కదా, సో అందుకో. మా ఆయన అలా బోట్లో వాటర్ ఐలాండ్లోకి తీసుకెళ్లారు కదా, నాకు వాటర్ అంటే బేసిక్గా అమ్మో చెప్పలేనంత భయం. వెనకాల కప్పలా కూర్చున్నాను, తొందరగా తీసుకెళ్ళరా బాబు అని. అప్పుడు కూడా దేవుణ్ణే తలుచుకుంటూ ఉన్నా. అండ్ లోపల మమ్మల్ని వాటర్ వాక్కి తీసుకెళ్లారనమాట. మాకు ఆ హెల్మెట్లు ఏవో వేసేసి చేపలను అవి చూపించడానికి, ఏవో వాటికి ఫుడ్ వేయడానికి. దాని తర్వాత అక్కడ ఎక్వేరియం చూడడానికి వెళ్ళాం మేము. అది కూడా చాలా పెద్ద ఎక్వేరియము, మస్తు అంటే మస్తు ఉండింది. రకరకాల చేపలు ఉన్నాయి, నేను ఎప్పుడూ చూడలేదు. ఇదేదో చూసారు, ఇది ఎలా ఉందో కొంచెం వికారంగా ఉంది కదా, బట్ బాగుంది. బయట ఎలా ఉంది చూసారా, అది నా మొహంలో భయం క్లియర్గా తెలిసిపోతుంది. నవ్వుతున్నాను అని పళ్ళు బయట పెట్టి, కానీ ఎంత భయపడుతున్నానో క్లియర్గా నా వీడియో చూస్తే నాకే కామెడీగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ రెప్టైల్స్ కష్టం అస్సలు. ఎంత ట్రై చేసినా కూడా ఆ పాము అలా మీదేసుకున్న తర్వాత నా వల్ల కాలేదు. అదేమో అనుకుంటూ అది మెల్లిగా ఇలా ఇలా పాకుతుంది. చాలా అది ఏం చెయ్యదు, ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి అలా వెళ్తారు, మెడలో వేసుకుంటారు, ఫోటో దిగుతారు. వాటికి కూడా అలవాటే బేసిక్గా చెప్పాలంటే. బట్ అనుకుంటాం కానీ రెప్టైల్స్ ముట్టుకోలేమండి బాబోయ్, అదొకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. దాని చర్మం ఇలా పాకుతుంటే నా వల్ల కాలేదు. డబ్బులు వేస్ట్ అనిపించింది. అంటే నేను చేసిన దానికి డబ్బులు వేస్ట్, ఎందుకంటే నేను ఇలా వెయ్యగానే తీసేయి నాకొద్దు నాది, అది ఇంకా మీరికి ఇలా పాకుతుంటే బాబోయ్ నాలుకతో ఇలా ఇలా అంటూ. సో డే 3 మేము వచ్చేసామన్నమాట బయోస్కీ హోటల్కి. ఆ పేరు పలకడానికి నాకు కొంచెం సరిగ్గా రాలేదు. 83rd ఫ్లోర్లోనే 85th ఫ్లోర్లోనో ఆ పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ హోటల్లో స్టే చేయకపోయినా వెళ్ళి వ్యూ చూసి రావచ్చు. మేమైతే ఆ హోటల్లో స్టే చేసాము. అల్టిమేట్ ఉంది అసలు. పైనుంచి చూస్తే బ్యాంకాక్ అంతా కనిపిస్తుంది, మస్తుంది. సో ఈ అవుట్ ఆఫ్ కంట్రీలకు వెళ్తే బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, కుమ్మేయచ్చు మన సాసేజ్లు, ఆమ్లెట్లు, అవి ఇవి. అక్కడైతే ఫుల్ పండగ చేసేసుకున్నాను నేను. ఆ వ్యూ చూస్తూ తింటుంటే ఇంకా బాగుండింది. సో ఫైనలీ మా మ్యారేజ్ డే ఆ రోజు, బ్యాంకాక్ ఆ రోజు వచ్చామన్నాను కదా. ఆ రోజు ఈవినింగ్ మేము క్రూజ్కి వెళ్ళామన్నమాట. అది మా హోటల్, మా రూమ్లోంచి వ్యూ. వచ్చేసిందో మా క్రూజు. అది మా క్రూజు. అంతమంది జనాలు మాకు వాళ్ళంతా వెల్కమ్ చెప్తున్నారు. అందులో సర్వర్స్ అంతా అక్కడ నించొని హాయ్ చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు అందరికీ. వచ్చేసింది ఇప్పుడు. ఎంత బాగున్నాయి కదా లోపల టేబుల్స్, అవి ఇవి ఎన్ని ఉన్నాయో. 2 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. యాక్చువల్లీ మాకు కింద ఫ్లోర్ వచ్చింది. పైన అయితే మంచిగా మనకి వ్యూ బయట కనిపిస్తుంది, కింద కూడా బాగుంది. అదిగోండి నేను అన్నట్టు సైడ్లో అదే టెంపుల్ అంట, దానికి లైటింగ్స్ వేశారు, చాలా బాగుండింది. తినాలా వ్యూ చూడాలా అర్థమై సావలేదు. తినడం కంటే ఎక్కువ అందరూ ఫోటోలు దిగడానికి ఫస్ట్ తొందర తిని ఆ పైన డెక్ దగ్గర ఫోటోలు దిగడానికి అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. నేను అన్నాను కదా, అదిగోండి అవే బాంబులు పేల్చేశారు. ఇదే టెంపుల్. మార్నింగ్ టైం వెళ్ళాం మేము. అది ఫొటోస్ ఉన్నాయి, దాని వీడియోస్ లేవు. అంత
అంతమంది డాన్స్ చేస్తుంటే రేపు పొద్దున్న వాళ్ళని చూస్తామా ఏంటండి? నేతో మా ఆయన సిగ్గుపడిపోతాడు, అస్సలు చేయను అని రాలేదు. ఇంక నేనే వెళ్ళి నేను ఆ అక్క పాప మా వాళ్ళ ఆయన అదిగోండి బిజీగా వీడియోలు తీస్తున్నాడు అవతల పక్క, ఆయన అటు ఈయన ఇటు వీడియోలు తీస్తూ నించున్నారు. ఇది మా హోటల్ నుంచి నైట్ టైం వ్యూ, మా రూమ్లో నుంచి నైట్ టైం వ్యూ అనమాట. ఇది మార్నింగ్ ఇందాక చూసారు కదా, ఇది నైట్ వ్యూ మా హోటల్ రూమ్లో నుంచి. సో 4th డే జూ పార్క్కి వెళ్ళాము. అక్కడ కూడా ఎన్ని లయన్లు ఉన్నాయి తెలుసా, ఎన్ని టైగర్లు ఉన్నాయి తెలుసా. నా జీవితంలో చూసుండను నేను. థాయిలాండ్కి వెళ్తే అన్ని లయన్లు అన్ని టైగర్లు చూసాను అక్కడ. సఫారీ మస్తుండే, పాప ఎంత బాగున్నాయి చూడండి. క్రొకడైల్స్ కూడా ఉన్నాయి ఫోటో దిగడానికి, కానీ కొంచెం భయం వేసిందండి మాకు. అందుకే ఆ క్రొకడైల్స్, బుడ్డి క్రొకడైల్స్, బేబీ క్రొకడైల్స్ని పట్టుకొని దిగలేదు. ఈ జిరాఫీకి ఫుడ్ పెట్టేసామన్నమాట. మన హైట్కి వస్తాయి, అంటే ఒక ఫ్లోర్ వేస్తారు, మనం పైకి ఎక్కాలి, అక్కడ ఫుడ్ పెట్టాలి. జిరాఫీస్కి ఫుడ్ పెట్టేసాము. రైనోస్ ఇక్కడ ఇవైతే మన రెస్టారెంట్లో కూడా ఉంటాయి అనుకోండి, ఊరికే బాగున్నాయి కదా అని తీసాం. ఇంకక్కడ డాల్ఫిన్ షో జరిగిందనమాట. ఎంత బాగుంది తెలుసా డాల్ఫిన్ షో. అసలు అది కనుక సెకండ్ టైం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చూసేవాళ్ళం. అది ఓన్లీ 1 టైమే ఉంటుంది దాని టైమింగ్కి. నా లైఫ్లో ఫస్ట్ టైం అది చూడడం డాల్ఫిన్ షో. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకెక్కడున్న డాల్ఫిన్ షో నేను ఖచ్చితంగా, నేను ఫస్ట్లో విక్కీ వెళ్దాం అంటే ఏం డాల్ఫిన్ షో అని అన్నాను, కానీ చాలా బాగుండింది. వాళ్ళు తెలుసా వాళ్ళ మాస్టర్స్ డాల్ఫిన్ ముక్కు మీద నించున్నారు, వాటిలాగా డాన్స్ చేసాయి, కిందికి వెళ్ళాయి, బాల్ కరెక్ట్గా పట్టుకున్నాయి. చాలా బాగుండింది డాల్ఫిన్ షో అయితే. ఎంత హైట్ ఎగిరాయి అంటే అవి, బాబోయ్ చాలా బాగుండింది. యాక్చువల్లీ ఇంకొక మంకీ గొరిల్లాది కామెడీ షో కూడా ఉండింది, కానీ అది వీడియో తెలియదు. అది కూడా చాలా బాగుండింది, మస్తు నవ్వుకున్నాం. అది కామెడీగా బట్టలు వేసుకొని అవి ఇవి చేసి వస్తాయి. మేము ఫ్లోటింగ్ మార్కెట్లో వెళ్ళలేకపోయాం, కానీ అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ సెటప్ ఉంటే అక్కడ ఫోటో దిగాం. అది కొంచెం మాకు దూరం ఉండింది. సో ఇదండి మా థాయిలాండ్ వ్లాగ్. మాకు నేను ఇంతకు ముందే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు వ్లాగ్ ఉండుంటే ఇంకా బోల్డ్ వీడియోస్ తీసేదాన్ని. ఇప్పుడు మా జస్ట్ ఇంట్లో వాళ్ళకి చూపించడానికి, మా కోసం, మా మెమరీస్ కోసం కొంచెం వీడియోస్ తీయడం జరిగింది. అందుకే అవి మాత్రమే నేను ఇక్కడ ప్లే చేశాను. నెక్స్ట్ టైం తొందరగా వ్లాగ్ కోసం అన్నా మా ఆయన నన్ను ఒక ట్రిప్ కి తీసుకెళ్తే బాగుండు, ఎంత ఆశవు కదా నాకు. సో యా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.